స్వాతంత్ర పోరాటం కోసం మన అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేశారు. వాళ్ళకి వచ్చింది ఏంటి, వాళ్ళకి వచ్చింది ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు? మీరు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ తో పోల్చుకుంటున్నారు అంతే. మేము ఫ్రీడమ్ ఫైటర్సే కదండి. మా హిందుత్వానికి ఫ్రీడమ్ కావాలండి. ఇలాంటి వాళ్ళ చేతుల్లోంచి మా హిందుత్వానికి ఫ్రీడమ్ కావాలండి. దొంగ ఎస్సీల నుంచి మా హిందుత్వానికి ఫ్రీడమ్ కావాలండి. సెక్యులర్ ప్రభుత్వాల నుంచి మమ్మల్ని మాలా బతకనియండి. ఇట్లా మాట్లాడితే ఏమంటారు అంటే వీళ్ళేనా హిందుత్వాన్ని కాపాడేది, అసలు వీళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పదుల సంఖ్యలోనే ఉంటారు హిందుత్వం గురించి పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడే వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఒక 10 మంది దాకా ఉంటారు. వీళ్ళేనా హిందుత్వాన్ని కాపాడేది, అసలు వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళ వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి అంశాలని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు తప్ప వీళ్ళు అని చెప్తారు. ఇప్పుడు బ్రిటిషర్స్తో రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు మొత్తం మన భారతదేశం నుంచి అందరూ వెళ్ళిపోలే. ఎంతమంది వెళ్ళారు? మన వేల సంఖ్యలో వెళ్ళారు, అంటే వేల లెక్క పెట్టే సంఖ్యలో వెళ్ళారు. వాళ్ళని ఎవడైనా అన్నాడా వీళ్ళకి మొత్తం ఎవడైనా కట్టబెట్టాడా, లేదా వీళ్ళు ఏమైనా అపకారం చేయడానికి వెళ్ళారా అని ఎవడైనా అన్నాడా? మరి వాళ్ళకి రాని ప్రాబ్లము లేదా వాళ్ళకి రాని అపవాదు మాకెందుకు వస్తుంది అనేవాడు ఎవడో చూడండి. వాళ్ళని అన్నారు, ముస్లిం లీగ్ వాళ్ళు అన్నారు. ఆ కాలంలో వాళ్ళని కూడా అన్నవాళ్ళు ఎవరంటే ముస్లిం లీగ్ వాళ్ళు అన్నారు. వేరే దేశం పెట్టుకుని పాకిస్తాన్ పోయారు. ఇప్పుడు మన మీదే పడుతున్నారు. ఇప్పుడు అన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మనతో ఉంటారో పోతారో తెలియదు మనకి. మేం చెప్పేది ఒకటేనండి, మేం మాట్లాడిన దాంట్లో సత్యం ఉందా లేదా, మేం చూపించే ప్రమాణాల్లో అది ఉందా లేదా, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా కమాన్ అని పిలుస్తున్నాం కదా, మాతో కూర్చోండి, చర్చించండి, మీకు ఏం తప్పు కనిపించిందో చెప్పండి, డిబేట్ చేయండి. ఒక్కడైనా వస్తున్నాడా? ఒక్కడికైనా దమ్ముందా? మరి మాట్లాడి వెనక రీజన్ బిహైండ్ అంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తలేరు వాళ్ళు? ఎందుకు వాళ్ళ దగ్గర వాళ్ళ అసత్యంలో ఉన్నారండి. వాళ్ళు చెప్పే దేనికి కూడా ప్రమాణాలు లేవండి. వాళ్ళు బిజినెస్ కోసం పనిచేస్తున్నారండి. ఇంకా కొంతమంది ఏంటి అంటే వాళ్ళ తాలూకు మూఢభక్తి జనాల మీదకి ఎక్కించడానికి చూస్తున్నారు. మీరేమో బిజినెస్ డెవలప్మెంట్ అంటున్నారు. ఇదే ప్రశ్న వాళ్ళని అడిగితే మా సాయిబాబా లీలలు మహిత్యాలు విని మా హిందూ సోదరులంతా మా సాయిబాబాను నమ్ముకునే రోజులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో, కాబట్టి వీళ్ళకి భయం పుట్టుకున్నది, మా దేవి దేవతలను వీళ్ళు ఏడ విస్మరిస్తారు అని చెప్పి వీళ్ళకి భయం పుట్టుకున్నది, అందుకే మా దేవుని మీద ఇట్లా విష ప్రచారం చేస్తారని వాళ్ళు మాట్లాడారు. వీళ్ళ దేవి దేవతలను మీరే అన్నారు అంటే వాళ్ళు వేరని ముందు ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నట్టేనా? మా పాయింట్ అంటే మీరు చెప్పే విధానంలో ఇప్పుడు వేరన్నట్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరనే చెప్తున్నాం. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, వేరనే చెప్తున్నాం మేము. కానీ వాళ్ళ నోట్లో నుంచి కూడా వచ్చింది అంటే మేము వేరే వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా అని ఫస్ట్ విషయం. మా దేవీ దేవతల గురించి మా గురించి వదిలేయండి అని చెప్తున్నాం. మీ తాలూకు వ్యాపారాన్ని పెంపొందించడానికి మా దేవీ దేవతలను వాడుకోవడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం? మీరు వేరేగా పెట్టుకోండి అంటున్నాం. మా దేవీ దేవతలను వదిలేస్తే మీకు బతుకు లేదు, మీకు వ్యాపారం లేదు, మీరు భయపడుతున్నారు. ఈరోజు ఫోటోలు ఎవడు బయటకి విసిరేస్తున్నాడు? ఈరోజు నిజం తెలుసుకొని అన్నా మేము వదిలేస్తున్నాం, అన్నా మాకు తెలీదు అని ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో మీకు తెలుసండి. ఎవడన్నాడు సత్యంలో? కొంతవరకన్నా చైతన్యం చేసిర్రా హిందూ సమాజాన్ని? ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇంకొక విషయం, మేమేమీ చెయ్యట్లేదు, సరే వాళ్ళు ఏదో తప్పులు చెప్తున్నారు అంటున్నారు కదా, మరి ఎవడి మీద కేసులు వేసాడు? ఎందుకు కేసులు వేశారు? భయపెట్టాలని ఎవరు చూస్తున్నారు? హెరెస్ట్ చేయాలని ఎవరు చూస్తున్నారు? సాయిబాబా మీద మీరు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిరని, దానివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు కేసు వేసిరని విన్నాం. మనోభావాలు దెబ్బతినడం అంటే ఏంటండి? ఏంటి మీ మనోభావం? మేమైనా సాయిబాబాని పూజించొద్దన్నావా? మేమేమైనా సాయిబాబా ఆలయాలు కట్టుకోవద్దన్నావా? అన్నావా? అనలేదు కదా. మేము అన్నదేంటి? మా దేవి దేవతలను వాడుకోవద్దురా బాబు, మా గుడుల్లోంచి మీ సాయిబాబాని తీసేయండి రా బాబు అంటే మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అంటే మీరు మా మీద ఎక్కడం మీ మనోభావాలా? అంటే సాయిబాబా ఉండే గుళ్ళల్లో కూడా హిందూ దేవతలు ఉంటారు అంటారు. మీరు ఇందాకే అన్నారు కదా దిల్సుఖ్ నగర్ అని, వెళ్ళి ఒకసారి చూడండి ఉన్నాయో లేదో. ఆక్సిజన్ సపోర్ట్ ఎవరిస్తున్నారో చూడండి వెళ్ళి. వెంటిలేటర్ అనేది ఎవరో అనేది ఒకసారి వెళ్ళి చూడండి. అది తీసేస్తే ఎవరు పడిపోతాడో కూడా చూద్దాం మనం. సాయిబాబా ముందొచ్చాడా? హిందూ తాలూకు దేవీ దేవతలు ముందొచ్చారా? ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? ఈరోజు సాయిబాబా లేకపోతే మా హిందూ దేవి దేవతలు ఉండరా? సాయిబాబా లాంటి 100 మంది వస్తారు పోతారు. ఉండరు అన్నట్టే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు కదా. ఏదైనా ప్రొజెక్ట్ చేస్తారు, పెద్ద ఎత్తున పెడతారు. ఆ కాళ్ళ దగ్గర ఇటు రైట్ సైడ్ పాయింట్ వచ్చారు. వినాయక దేవుణ్ణో లేదా శివుణ్ణో రాముణ్ణో అట్లా పెడతారు. అదే కదా మా ప్రాబ్లము. ఏం ఇండికేట్ చేస్తున్నట్టు? మరి ఏం ఇండికేట్ చేస్తున్నారు అంటే, మీరు సాయిబాబాని పూజిస్తే కింద ఉన్న ఏ దేవీ దేవతలు కూడా మీరు పూజించాల్సిన అవసరం లేదు. సాయిబాబా మీకు అన్ని ఇచ్చేస్తాడు. సాయిబాబానే మీకు అంతా. సాయిబాబా రాముడి కంటే, కృష్ణుడి కంటే, శివుడి కంటే ఆఖరికి పరబ్రహ్మం. మన వేదాల్లో చెప్పుకునే ది మోస్ట్ అల్టిమేట్ గాడ్, ఆయన కూడా తీసుకొచ్చేసి ఇంతలో రూపం అని చెప్పేస్తున్నారు.
దాన్ని ఎవడొప్పుకుంటాడండి? ఇప్పుడు షిరిడి సాయిబాబా అని చెప్తాం మనం. షిరిడిలో సాయిబాబాకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, అక్కడ పెద్ద ఎత్తున గుళ్ళు ఉన్నాయని చెప్తాం. ఆ గుళ్ళల్లో ఏమన్నా ఈ సాయిబాబా ముస్లిం దేవుడే అని చెప్పి ఆనవాళ్ళు అట్లా ఏమైనా ఉంటుంది అక్కడ షిరిడిలో? ఇప్పుడు సమాధి ఉంది, అంతకన్నా పెద్దదేం కావాలి మీకు? ఏ అదే ఒక్క మన దేవాలయం చూడండి, సమాధులు ఉంటాయా? సమాధులకు మీరు పూజిస్తారా? మనం పూజిస్తామా? మరి అదే సాక్ష్యం. సాక్ష్యం కాదని చెప్పమనండి, చెప్పమనండి. మన ఆగమ సంవత్సరాలు తీసేసుకుంటున్నారు, మన విష్ణునామాలు తీసేసుకుంటున్నారు. నేను అయినా కానీ 5 సార్లు హారతిస్తారు. ఏ గుళ్ళు 5 సార్లు హారతిస్తారు? ఎందుకు ఇస్తున్నారు 5 సార్లు హారతి? ఆ పక్కన అది ఎందుకు? అది నేనైతే సాయిబాబా తాలూకు టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకేం తెలీదు. ఎవరో 2 ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు లుంగి కట్టుకున్నారు, వాడు అసలు ఎప్పుడు స్నానం చేశాడో నాకు తెలియదు, నెమలి ఎంట్రుకలు పట్టుకొని టపా టపా కొట్టాడు. భయం వేసింది నాకు, ఇదే నేనేమైనా ట్రైన్లోకి వచ్చాను సడన్గా అక్కడి నుంచి అని నాకు తెలీదు. ఆ టపా టపా కొట్టి మొహం మీద దోపేసి డబ్బులు అడుగుతున్నాడు వాడు. ఏంటిది? ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది అక్కడేనండి. నాకేమీ తెలియదు, ఇదేంటిది వీళ్ళు ఉన్నారేంటి, అసలు మన తాలూకు గుడిలో వీళ్ళు ఉండాల్సిన పని ఏంటి? అప్పటి వరకు సాయిబాబా మీరు హిందువుల దేవుడు అనుకున్నా. అందరి శక్తి, ఇప్పుడు ప్రతి ఒక్కడికి పుట్టుకతోనే అన్ని తెలియవు కదండి. అలానే నేను అప్పటిదాకా అదే అనుకున్నా. వెళ్ళేటప్పుడు కల్లా లుంగి కట్టుకున్నాడు, నాకు ఏదో గడ్డం ఎలాగో మీసం లేదు, ఆడు వచ్చి ఎలా కొట్టాడు, డబ్బులు అడిగాడు. కింద చూస్తే సమాధి ఉంది. ఇదేంద్ర ఇది ఎక్కడికి వచ్చాను రా అని నేను అనుమాన పడ్డాను. ఫస్ట్ సగం దూపం ఒకటి ఉంటే సగం కన్ఫ్యూజ్ అయిపోయాను. బయటకు వచ్చాను, ఆలోచించాను, రీసెర్చ్ మొదలెట్టాను. రియలైజ్ అయ్యారు అప్పటి నుంచి రియలైజ్ అయ్యాను. ఏంటి రీసెర్చ్ లో మీకు తెలిసిన కొన్ని నిజాలు ఏంటి? ఇంకా చెప్తున్నామని ఆ రీసెర్చ్ లో బాగాలే. ఇంకా భవిష్యత్తులో మీ కార్యాచరణలు ఎట్లుంటాయి, ఏ విధంగా ఉండబోతాయి? సింపుల్ అండి, ఇంకా మనం ఫీల్డ్కి వెళ్ళాల్సిన పని కూడా ఉంది. నిజం చెప్తామండి, మనమే అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. నిజాలు చెప్తాము, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చెప్తాము, మన ప్రమాణాలు ఏం చెప్తున్నాయో చెప్తాం, అసలు మన హిందుత్వం అంటే ఏంటని చెప్తాం, వాళ్ళు ఏంటని చెప్తాం, అంతే. ఓపెన్. హిందుత్వంలో ఏ ఒక్క శివుడికి సంబంధించిన రథం కానీ, రాముడికి సంబంధించిన రథం, కృష్ణుడికి సంబంధించిన రథాలు ఎక్కడ కూడా మనకు కనిపించవు. వెన్ ఇట్ కమ్స్ టు సాయిబాబా రథాలు ఈ ఊర్లలో, గ్రామాలలో, పల్లెలలో సాయిబాబా విగ్రహం వేసి రథం అనకండి, ఒక ఆటో పెట్టుకుంటారు. అదే ఇక రథం లాంటిదే. ఆ పదాలు వాడతారు. ఒక ఆటో, మీ భాషలో ఒక ఆటో. పదాలు ఎందుకు వాడతారు మీరు? లేదు, అక్కడ ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. దాని రథం తెల్లవారుగానే పేడమొహం వేసుకొని పాస్టర్ గడు వస్తాడు, అని చూసి మన ఎవరైనా హరికథ చెప్పే వాళ్ళు వచ్చారని అంటామా ఏంటా? ఆ పదాలు వాడతామా మనం? లేదా పెద్ద మనిషి వచ్చాడు, గెస్ట్ వచ్చాడు అంటామా మనం? పేడమొహం వేసి వచ్చినోడికి ప్యాన్ నీళ్ళు చల్లుతాం, ఇంటికి గెస్ట్ వచ్చినోడికి లోపల పిలిచి కాఫీ ఇస్తాం. తేడా లేదా? అంటే మీ ఉద్దేశంలో గెస్ట్ ఎవరు? మీరే చెప్పింది, ఇంత క్లియర్ గా చెప్పాక మీకు అర్థం కాదు. ఆటో అనుకుందాం, అది ఆటోనే. సరే, ఆటోలో ఒక 2 మైకులు పెడతారు, విగ్రహం పెట్టి మొత్తం పసుపు కుంకుమ అంతా జల్లి సాయిబాబాకి భిక్షాటన చేసి వాళ్ళు ఏదో చేస్తారు. సో మన రాముడికి, శివుడికి, కృష్ణుడికి మన విధానాల్లో ఎక్కడ అలాంటి సంస్కృతి లేదు, చేయం కూడా. ఎందుకు వీళ్ళు ఎందుకు అట్లా పర్టికులర్ గా చేస్తారు అంటే? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాస్టర్ గడే ఎందుకు మన ఇళ్లలో దూరుతాడు? మనం ఎందుకు వాడి ఇంట్లోకి వెళ్ళాం, లేదా వాడి చర్చికి ఎందుకు వెళ్ళాం? ఎందుకు అంటే వాళ్ళకి ఈ మత మార్పిడి చేయకపోతే, లేదా మత ప్రచారం చేయకపోతే వాళ్ళకి బతుకు లేదు. ఇంకా ఇప్పుడు కొంత నయం, అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ అయితే భయంకరంగా తిరిగేవి ఈ ఆటోలు. డబ్బులు కలెక్ట్ చేయడం, షిరిడికి పంపించడం, డబ్బులు కలెక్ట్ చేయడం, షిరిడికి పంపించడం, ఇదే పని. దానివల్ల వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారట కదా, అన్నదానాలు, సత్రాలు. అంటే మన దాంట్లో ఎవరు చేయట్లేదండి సేవా కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చేయట్లేదా? అంటే మన వాళ్ళు ఎవరు సేవా కార్యక్రమాలు చెయ్యలేక వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామా? షిరిడి సాయి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందా లేదా అనే దాని గురించి నా టాపిక్ కాదు, అసలు నేను అది పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనం మాట్లాడేది రిలీజియస్ స్పిరిచువల్ టాపిక్. అది జరుగుతుందా? ధర్మం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మ ప్రచారం కోసం ఏం చేస్తున్నారు, మన హిందువు ఎలా బతకాలనేది వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, మన దేవుని గుణగణాల గురించి వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తున్నారా, అది కావాలి. ఎట్లానండి మరి ఇప్పుడు ఇటు ముస్లింలు లవ్ జిహాద్ అంటూ హిందువుల్ని అటాక్ చేయడం, ఇటు క్రిస్టియన్లు హిందువుల్ని అటాక్ చేయడం, ఇప్పుడు మీరు చెప్పే సాయిబాబా లాంటి సాయి జిహాదా? లవ్ జిహాద్. మీరు ఎలా ఒకరిని తీసుకొచ్చి వేరే మతంలోకి ప్రేరేపిస్తున్నారు, అవన్నీ జిహాద్లే. నిన్న TCS లో అది కార్పొరేట్ జిహాద్. మరి క్రిస్టియన్ కు యేసు జిహాద్ అయింది కంపోజిషన్. క్రిస్టియన్స్ అనేది జిహాద్లోకి అసలు యాక్చువల్గా క్రిస్టియన్స్ నేర్పినవండి. మనం ఇప్పుడు మనం ముస్లింలు అనుకుంటున్నావా, ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ నేర్పినవే, అన్ని క్రైస్తవులు తీసుకొచ్చినవే. వాళ్ళు ఒకప్పుడు చేసేసి ఇప్పుడు వల్ల కాక తెల్ల బట్టలు కట్టి శాంతి కప్పతాలు అంటున్నారు. వాళ్ళు చెయ్యని నీచమే. వాళ్ళు కూడా మాలలు ధరిస్తున్నారు కదా, మాలలు అంటున్నారు, లేదంటే కొబ్బరికాయలు కొడుతున్నారు చర్చిల మీద. ఏంటి ఇప్పుడు పూజించమంటారు, లేదు బోనాలు తీస్తున్నారు, ఏందన్నట్టు. క్రిస్టియన్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు ఒక సివిలైజేషన్ ఉందనుకోండి, ఒక నాగరికత, అక్కడికి వెళ్తారు, వాళ్ళు పాటించినట్లు చేస్తారు, కొన్నాళ్ళకి వాళ్ళవన్నీ
లాగేస్తారు, తర్వాత ఇవి మావే అని చెప్తారు. ఎందుకంటే మీ సివిలైజేషన్ ఇంకా అక్కడ ఉండదు కదా. రేపు పొద్దున్న మాల లేకపోతే ఆ గుడులు అవన్నీ మావే అని చెప్తారు. మీరు పాతప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఎన్నో సివిలైజేషన్స్ నాశనం చేసేసారు. వీళ్ళైనా కాదు, అంతకు ముందున్న యూదులు కూడా మనకు బైబిల్లోనే కనబడుతుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే అన్ని మతాలు హిందుత్వాన్ని బేస్ చేసుకొని టార్గెట్ చేసుకొని పనిచేస్తున్నప్పుడు చివరికి వీళ్ళు ఇప్పుడు ఈ బైరి నరేష్ లాంటి వ్యక్తులు కూడా హిందుత్వాన్నే టాలరేట్ చేస్తున్నప్పుడు హైందత్వం భవిష్యత్తులో ప్రమాదంలో ఉందంటారా? దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఏ రకంగా ఉండాల్సినంత అవసరం ఉంది? అత్యధిక ప్రమాద స్థాయిలో ప్రజెంట్ ఇప్పుడు ఉంది హైందవం. అతి భయంకరమైన విషయం ఏంటంటే మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, కనీసం ఆ ప్రమాదాన్ని గుర్తించడంలో హిందువులు కూడా విఫలమవుతున్నారు. వాళ్ళకు ఒక ఐడియా కూడా రావట్లేదు వాళ్ళు ఎక్కడున్నారా అనేది. ఈరోజు మన మధ్యనే ఉండి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎంత పబ్లిక్గా ఈరోజు ఆ క్రైస్తవులు మాట్లాడుతున్నారు మాకు ఆ రిజర్వేషన్ కావాలి అని. ఆ రిజర్వేషన్ వద్దని ఎవరు చెప్పింది? క్రిస్టియన్సే చెప్పారు ఆ కాలంలో. బ్రిటిషర్స్ ఉన్నారు కదా ఆ టైంలో, ఒరే బాబు మాకు దాంట్లో కులాలు లేవురా నాయన, మాకు అసలు వద్దే వద్దు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, అంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అప్పటి క్రిస్టియన్ పెద్దలు హెచ్సి ముఖర్జీ ఆయన పేరు, ఆయన కూడా రాజ్యాంగం రాసే కమిటీకి ఆయన ఇచ్చారు ఏంటి లిఖితపూర్వకంగా మాకు అవసరం లేదు అని. అవన్నీ తీసుకొని మొత్తం వాళ్ళు ఏవేవైతే ఇచ్చారో అవి తీసుకొని వద్దు అన్నోడికి ఎవడిస్తాడండి? ఇది హిందువులకు మాత్రమే సంబంధించి. చాలా మంది క్రైస్తవులు అంటారు కదా మాకు మత స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ 25, 28 మాకు ఏ మతాన్నన్నా నమ్మొచ్చు అనే ఒక స్వేచ్ఛ, దాన్ని హరించినట్టే సుప్రీంకోర్టు. అవునండి, మత స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు మీకు రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఉందన్నా నా ఇంట్లో దూరిపోతారేంట? దూరిపోతారా? దూరిపోతే నేను ఊరుకుంటానా? మత స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మీరు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వద్దంటున్నారా మీకు ఎవరు? క్రిస్టియానిటీలోకి వెళ్ళండి, ఇస్లాంలోకి వెళ్ళండి, మీకు నచ్చిన మతంలోకి వెళ్ళండి. మరి హిందువుల రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నారు? మత స్వేచ్ఛ డిఫరెంట్, రిజర్వేషన్ వర్తించడం అనేది డిఫరెంట్. ఈ రిజర్వేషన్ అనేది కేవలం హిందుత్వానికి మాత్రమే సంబంధించిన విషయం. మీరే అంటారు కదా వాళ్ళని వివక్షలో పెట్టేశారు అని మీరు చెప్తారు కదా. ఇప్పుడుకి వచ్చేటప్పటికల్లా మాకు కూడా కావాలి అంటారేంటి? ఎన్నాళ్ళు మీరు ఏం బూచి చూపించారు? అరే ఇదిగో హిందుత్వంలోనేమో వీళ్ళందరూ వివక్ష పాలయ్యారు కనుక మేమంతా అక్కడికి వెళ్ళాము అంటారు. అవునా? అంటే మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళాక కూడా మీకు రిజర్వేషన్ కావాలి అంటే అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? మరి మీకు అక్కడ కూడా వివక్ష జరుగుతున్నట్టే కదా. మరి మీరు వెళ్ళడంలో లాభం ఏంటి? అంటే ప్రతిసారి హిందుత్వాన్ని తిడతారు కానీ హిందుత్వం తల్లి ఫలాలు మాత్రం కావాలా మీకు? ఇక్కడ నష్టపోతుంది ఎవడు? నా దళిత సోదరుడు కాదా? మేమెందుకు ఇవ్వాలి? మా తాలూకు రిజర్వేషన్స్ ఎవడో పక్క మతం వాడికి ఎందుకు ఇవ్వాలండి? వాడి మత స్వేచ్ఛకి నా రిజర్వేషన్కి ఏంటి సంబంధం చెప్పండి మీరు? వాడు ఏం చెప్తున్నాడు? నేను నడుచుకొని వెళ్తుంటే నాకు ఆ ఇల్లు బాగా కనిపించింది, ఏమో నాకు ఆ స్వేచ్ఛ లేదా, నేను ఆ ఇంట్లో దూరకూడదా అని అడుగుతున్నాడు. చెప్పండి మీరు ఇప్పుడు దానికి ఆన్సర్. అది రాజ్యాంగం ప్రకారం కరెక్టా? వాడికి రోడ్డు మీద తిరగడం వరకే, అలానే మతం మారచ్చు కానీ వాడికి మా రిజర్వేషన్స్ వర్తించవు.